ముందస్తు బెయిల్ కోసం రామ్ గోపాల్ వర్మ యత్నం చేస్తున్నారు. గతంలో విపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు, తప్పుడు కథనాలతో సినిమా చేయడం వంటి కేసులలో ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారు ఆయన. అరెస్ట్ అయితే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు ఆర్జీవీ. వైసీపీ ప్రభుత్వం హయాంలో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మకు ఇప్పుడు కష్టం తెలిసొచ్చిందా అని జనం కామెంట్స్ చేస్తున్నారు. అందుకే అన్నారు, చేసిన తప్పులు ఊరికే పోవని. మరి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏంటి? ముందస్తు బెయిల్ దొరుకుతుందా? పోలీసులు అరెస్ట్ చేస్తారా? విచారణకు ఆయన ఎందుకు డుమ్మా కొడుతున్నారు? లెట్ us వాచ్ ది స్టోరీ. రామ్ గోపాల్ వర్మ ఒక వివాదాస్పద సినీ దర్శకుడు. మొదట్లో క్రియేటివ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నప్పటికీ రాను రాను నేలబారు సినిమాలు తీసి ఉన్న పేరును దిగజార్చుకున్నారు రామ్ గోపాల్ వర్మ. పెద్ద హీరోలెవరూ రామ్ గోపాల్ వర్మ వైపు చూసే పరిస్థితి లేదు. దీంతో వైసీపీ స్పాన్సర్ చేసే నిర్మాతలు రామ్ గోపాల్ వర్మతో సినిమాలు చేయడం మొదలుపెట్టారు. అవి కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఎప్పుడూ వార్తల్లో ఉండడం ఇష్టపడే రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్ ఖాతాలో ఇష్టం వచ్చిన రీతిలో పోస్టులు పెట్టేవారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక వైసీపీ నేత కన్నా వర్మే ఎక్కువగా అప్పటి ప్రతిపక్ష నేతలను విమర్శించేవారు. తాను తీసిన సినిమాలో జనసేనాని పవన్ కళ్యాణ్, లోకేష్లను తక్కువ చేసి చూపించారు. వాళ్ళ కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బతీశారు. ఒకానొక సందర్భంలో హిందూ దేవతలను కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. మహిళల పట్ల ఏమాత్రం గౌరవం చూపని వర్మను ఇప్పుడు కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బరి తెగింపు వ్యాఖ్యలకు ఇప్పుడు ఊచలు లెక్కించే సమయం వచ్చిందని ఈ సందర్భంగా విశ్లేషకులు అంటున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా మద్దిపాడులో పోలీసులు పెట్టిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా రామ్ గోపాల్ వర్మ అభ్యర్థిస్తున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రిట్పై హైకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరారు. గత మార్చిలో వ్యూహం సినిమా రిలీజ్ నేపథ్యంలో ఆ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ను కించపరిచేలా ఉందంటూ మద్దిపాడు మండలంలోని గార్లపాడుకి చెందిన టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో రామ్ గోపాల్ వర్మ హైకోర్టును అభ్యర్థించారు. ఎవరి పరువు ప్రతిష్టలు దెబ్బతినేలా తాను పోస్టులు పెట్టలేదన్నారు. అరెస్టు చేసి తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించే వీలుందని, ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోరారు. దీనిపై హైకోర్టు విచారణ చేయనుంది. చేసిందంతా చేసి ఇప్పుడు నంగనాచి మాటలు మాట్లాడడంపై కూటమి కార్యకర్తలు రామ్ గోపాల్ వర్మను ఎద్దేవా చేస్తున్నారు. వైసీపీ అండ చూసుకుని జగన్ తన వైపు ఉన్నాడనే ధీమాతో అంతా నా ఇష్టమంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు రామ్ గోపాల్ వర్మ. శ్రీరెడ్డి చేత జనసేనాని పవన్ కళ్యాణ్ని, ఆయన కుటుంబ సభ్యులను తిట్టించారు. పవన్ కళ్యాణ్ అంటే అసలు రామ్ గోపాల్ వర్మకు పడేది కాదు. పవన్ అసలు రాజకీయ నేత కాదు అని చెప్పేవాడు. లోకేష్ను అభ్యంతరకర రీతిలో చిత్రీకరించేవాడు వర్మ. తరచూ యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తూ మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడేవాడు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వర్మకు వంత పాడేవి. దీంతో వర్మ మరింత రెచ్చిపోయారు. వైసీపీ నేతలు కొందరు వర్మతో సన్నిహితంగా మెలుగుతూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయించేవారు. వర్మ వికృత చేష్టలకు ఆయన కుటుంబ సభ్యులు కూడా అతనితో దూరంగా ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అలాంటి వర్మకిప్పుడు కేసుల భయం పట్టుకుంది. నోరు తెచ్చిన తంటా ఇప్పుడు జైలుకు దారితీస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
గతంలో కూటమి నేతలపై అనుచిత పోస్టులు, కామెంట్స్ చేసిన సోషల్ మీడియాపై కూటమి ప్రభుత్వం గట్టిగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు కావడంతో అరెస్టు తప్పదని తెలిసిపోయింది. అందుకే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇలాంటి కేసులపై చాలా సీరియస్గా ఉన్న ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా రామ్ గోపాల్ వర్మను విడిచిపెట్టదని విశ్లేషకులు చెబుతున్నారు. చేసిన తప్పులు చేసి కాళ్లబేరానికి వచ్చిన రామ్ గోపాల్ వర్మను వదలడం జరగదని కూటమి నేతలంటున్నారు. గతంలో రామ్ గోపాల్ వర్మపై తీవ్ర విమర్శలొచ్చాయి. సమాజానికి చీడపురుగు వర్మ అంటూ మహిళలు సైతం వర్మను తిట్టిన సందర్భాలున్నాయి. ఇలాంటి వర్మకు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.